Hello everyone, I am Kavya, functional nutritionist from the Wellsense community. I am helping people to రీచ్ దేర్ హెల్త్ గోల్స్. అయితే ఈ రోజు మీ అందరికీ ఉన్న ఒక సహజమైన డౌట్ నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఎస్పెషల్లీ లీడ్స్ అనమాట. సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి, అసలు ఈ బిజీ లైఫ్ స్టైల్లో వాళ్ళకు ఉన్నటువంటి చాలా డౌట్స్ హెల్త్ పరంగా. సో వాటన్నిటిని క్లారిఫై చేయడం కోసం ఈ రోజు మనకు ఒక అద్భుతమైన అవకాశం డాక్టర్ అర్చన గారితో ఈ ఇంటర్వ్యూ అనమాట. She is a medical nutritionist already helping thousands of people to reach their health goals. I'm inviting Dr. Archana Garu. Yeah, hi, యా ma'am. How are you? హాయ్ కావ్య, బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. మీరు ఎలా ఉన్నారు? I'm superb with your praise. Um, I mean, from our community's support, uh, you people helped me to recover from all these things. And అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు మేడం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే తెలుసుకోవాల్సింది, ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఈ 20th centuries లో ఎస్పెషల్లీ పీపుల్ చాలా రకాల ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు కదా, లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ. వాటన్నిటి గురించి అసలు ఒక బ్యాలెన్స్డ్ డైట్ నీడ్ ఏంటి, దీని గురించి మీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తారా? ఎస్ డెఫినెట్లీ మోస్ట్ నీడెడ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 21st సెంచురీలో చాలా మంది లైఫ్ స్టైల్ డిసార్డర్స్, లైక్ ఒబేసిటీ ముందు కంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 to 4 times పెరిగిపోయింది. డయాబెటీస్ అయితే మనము డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాం ఇండియాని. అండ్ పీసీఓడి అసలు 2-3 generations బ్యాక్ అసలు పీసీఓడి ఇన్ఫర్టిలిటీ లేనే లేదు. ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది, ఆల్ బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్. అందుకే వీటినన్నింటినీ కలిపి మనం లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటున్నాం. సో మన లైఫ్ స్టైల్ అంటే మనం ఏం తింటున్నాము, ఎలా పడుకుంటున్నాము, ఎలా మూమెంట్ అనేది ఉంది. సో కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి వచ్చేసారు. మేబీ పాండమిక్ అప్పుడు కానీ ఆరల్స్ ఇంకా దాని ముందు కంప్లీట్ సిట్టింగ్ జాబ్లో ఉండేవాళ్ళు. అండ్ ఫుడ్ అయితే దే ఆర్ మూవింగ్ ఇన్ టు వెస్టర్నైజేషన్, అంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవడం కానీ ఆరల్స్ ఎక్కువ మనకు ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తినేయాలి, ఫాస్ట్గా అరిగిపోవాలి అని చెప్పేసి. సో ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ అయిపోయింది. అండ్ స్లీప్ ప్యాటర్న్స్, ఎవరికైనా స్ట్రెస్సే. సో అసలు స్ట్రెస్ లేకుండా ఎవరూ లేరు. సో ఇవన్నీ కలిపి మనకు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేది లీడ్ అవుతుంది. అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది చాలా మంది మర్చిపోయారనమాట. అంటే ప్రాపర్గా మనం ఒక మీల్ ప్లేట్ అనుకుంటే కార్బ్స్, ప్రోటీన్స్, మనకు ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్ ఇవన్నీ ప్రపోర్షన్స్లో ఉంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బ్యాలెన్స్డ్ ఫుడ్. బట్ అది కరెక్ట్గా తీసుకోకపోవటం వల్లనే ఇన్ని డిసార్డర్స్కి మనం వరల్డ్ అనేది మూవ్ అయిపోతూ ఉంది. యా కానీ చాలా మంది ఏంటంటే మేము ఆల్రెడీ హెల్త్ కాన్షియస్ గా తీసుకుంటున్నాం, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చూసి కానీ మేము ఆల్రెడీ డైట్ చేస్తున్నాం, మా ఓన్ డైట్ అనేసి అనుకుంటున్నారు. అట్లాగే బ్యాలెన్స్డ్ డైటే తీసుకుంటున్నాం కదా, బట్ అయినా కూడా సప్లిమెంట్స్ అవసరం ఏంటి అనే డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ రైజ్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్లీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవడానికి. మీరేమంటారు దీనికి? ఎస్ డెఫినెట్లీ చాలా మంది అనుకుంటా ఉంటాము బాగా తింటున్నాం అని చెప్పేసి, బట్ ప్రాపర్ నరిష్మెంట్ అనేది ఎక్కడో ఇవ్వట్లేదు అనమాట. సో మెయిన్ థింగ్ వచ్చేసి అందరికి త్వరగా అయిపోవాలి పనులు. సో ఫాస్ట్ గా నమ్మలేరు. అండ్ దాని తర్వాత గ్రాప్ చేసుకుంటూ ఉంటారు, అంటే కుక్కుంటూ ఉంటారు అనమాట. అండ్ దాని తర్వాత ఫుడ్ తో పాటు చాలా వాటర్ తాగుతూ ఉంటారు, చాలా మందికి అలవాటు ఉంటుంది. సో ఎక్కడో మనకు సలైవా ప్రొడక్షన్ సరిగా ఉండదు, ఎంజైమ్ ప్రొడక్షన్, మన గ్యాస్ట్రిక్ యాసిడ్ ఎప్పుడైతే సరిగా ఉండదో మనం తీసుకుంటున్న ఫుడ్ కూడా అబ్జార్ప్షన్ అవ్వదు కదా. ఈటింగ్ ఇస్ డిఫరెంట్, అబ్జార్ప్షన్ ఇస్ డిఫరెంట్, అండ్ డైజెషన్ ఇస్ డిఫరెంట్. సో ఎంత బాగా తిన్నాం అనే దానికంటే ఎంత బాగా మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. సో మనం అనుకోవచ్చు బాగా తింటున్నాము అని చెప్పేసి, కుకింగ్ టెక్నిక్స్ కూడా డిఫరెంట్ గా వాడుతున్నారు, కుకింగ్ వెజల్స్ కూడా డిఫరెంట్ గా వాడుతున్నారు. సో మనకు కావాల్సిన వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అవ్వట్లేదు గట్లో. సో ఆ అబ్జార్ప్షన్ ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్ గా డెఫిషియన్సీస్కి వెళ్ళిపోతారు. మేబీ వైటమిన్ డెఫిషియన్సీ, మినరల్స్ లేకపోవటము, ప్రోటీన్ తక్కువ అయిపోవటము, చాలా చాలా మనకు డెఫిషియన్సీస్ అనేది వెళ్ళినప్పుడు డెఫినెట్లీ సప్లిమెంట్స్ అనేవి టాప్అప్ ఉండాలి. ఎందుకంటే మనకు ఫుడ్లో రావట్లేదు, అండ్ ఫుడ్ని కరెక్ట్గా యూస్ కూడా చేసుకోలేకపోతున్నారు. ఆరల్స్ ఇంకొంతమందికి డైటరీ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. మేజర్లీ మనకు వీగన్స్ అంటాము, వెజిటేరియన్స్ అంటాము. సో వాళ్ళకు కంపల్సరీగా ఒక 4-5 ఎలిమెంట్స్ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. మేబీ ప్రోటీన్,
వైటమిన్ B12, మనకు మెగ్నీషియం కానీ, ఆరల్స్ ఒమేగా 3 గుడ్ ఫ్యాట్ కానీ అవి ఎప్పుడు మనకు దొరకదనమాట వెజిటేరియన్స్‌కి. సో, డెఫినిట్‌గా వాళ్ళకు కాన్షియస్‌గానే చాలా మంది వెజిటేరియన్స్ కాన్షియస్‌గానే ఇప్పుడు నాకు ఒమేగా 3 దొరకట్లేదు కదా మేడం, B12 ఉండదు. సో, కష్టం వాళ్ళకి దొరకదు. సో, ఓన్లీ అవి ఎగ్స్, దాని తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్స్‌లో దొరుకుతా ఉంటదనమాట. సో, అట్లాంటప్పుడు దే నీడ్ టు టాప్ ఇట్ అప్. లేదు అంటే త్వరగా డయాబెటిస్‌కి రావటం, త్వరగా మెనోపాస్‌కెళ్ళిపోవటం, ఆర్ ఎల్స్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అవి చూస్తున్నాం కదా! అండ్ ఇంకొంతమంది నాన్ వెజిటేరియన్సే ఉంటారు. బట్ వాళ్ళు ఫాస్ట్ రొటీన్ వల్ల సరిగ్గా మేబీ గ్యాస్ట్రైటిస్‌కి యాంటాసిడ్స్ వాడతా ఉంటారు. సో, యాంటాసిడ్స్ వాడినప్పుడల్లా మనకు అబ్జార్ప్షన్ ఉండదు. యాసిడ్‌ని అది సప్రెస్ చేస్తా ఉంటుంది. సో, అండ్ ఎప్పుడైతే మనకు అబ్జార్ప్షన్ ఉండదో గట్ లోపల మనకు వైటమిన్, మినరల్ ఫార్మేషన్ కూడా ఉండదనమాట. సో, వాళ్ళు కూడా డెఫిషియన్సీస్‌కి వెళ్ళిపోతా ఉంటారు. స్ట్రెస్ వల్ల ఆర్ స్లీప్‌లెస్‌నెస్ నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు. సో, వీళ్ళందరికీ కూడా డెఫిషియన్సీస్ అనేవి ఉంటుంది. వేర్ మన డే టు డే యాక్టివిటీలో ఇస్తున్న ఫుడ్ మనకి సరిపోవట్లేదు కాబట్టి సప్లిమెంటేషన్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనము చాలా మంది ప్రెగ్నెంట్స్ కూడా చూస్తా ఉంటారు. దే విల్ బి టేకింగ్, ఎందుకంటే దే ఆర్ గివింగ్ బర్త్. న్యూ బేబీకి బర్త్ ఇవ్వాలి అంటే దే ఆర్ టేకింగ్ ఎక్స్‌ట్రా సప్లిమెంటేషన్. సో, మనకు కూడా రేపు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ రాకూడదు అంటే వి నీడ్ టు సప్లిమెంట్ విత్ బ్యాలెన్స్డ్ ఫుడ్. అది దొరకనప్పుడు విత్ ప్రాపర్ సప్లిమెంట్స్ అన్నమాట. యాహ్! యెస్. చాలా వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఏంటంటే చాలా మంది కొన్ని ఏజెస్ నుంచి కూడా మేము ఈ ఫుడ్డే తింటున్నామను, లేదంటే అసల అది వరకు ఎవరు కూడా వాడలేదు. బట్ ఇప్పుడే కొత్తగా గతంలో లేనిది ఇప్పుడెందుకు కొత్తగా ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ. అండ్ ఆల్సో డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి మనకి. ఒక మొబైల్ హ్యాండ్‌లో ఉందంటేనే వరల్డ్ మొత్తం హ్యాండ్‌లో ఉన్నట్టు ఏది ఎక్కడి నుంచి కావాలన్నా కూడా డిఫరెంట్ సోర్సెస్ లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ వాటిల్లో కూడా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. అట్లానే మెడికల్ షాప్స్ ఈవెన్ చాలా బ్రాండ్స్ ఉంటున్నాయి. చాలా అవైలబిలిటీస్ ఉంటున్నాయి. కానీ పర్టిక్యులర్‌గా మనం ఏది చూజ్ చేసుకోవాలి? దేన్ని ఏ సోర్స్ రిలయబుల్ అనేది ఎలా తెలుసుకోవాలంటారు? యాహ్! సో, ఇప్పుడు మనం తీసుకోవాల్సిన దాంట్లో ఏంటి ప్రాపర్‌గా మనం చూసుకోవాలి అని అనుకుంటే, మీరు చెప్పినట్టుగానే చేతిలో మొబైల్ ఉంది అంటే కంప్లీట్ వరల్డ్ మన చేతిలో ఉన్నట్టే. సో, హెల్త్ లిటరసీ బాగా పెరిగిపోయింది. అంటే సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డిజిటల్ ఎరా కాబట్టి మనం ఒక క్వెషన్ అడగంగానే గూగుల్‌లో 1,00,000 బ్రాండ్స్ ఉంటుంది. అండ్ చిన్నదానికి కూడా ఎక్కువ భయపెట్టిచ్చేస్తా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్‌ట్రీమ్ కేసెసే ఎప్పుడు గూగుల్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటారు. అండ్ దానివల్ల అనవసరమైన స్ట్రెస్ కూడా వస్తూ ఉంటుంది. సో, ఈ పాండమిక్ తర్వాత ఇంకా ఈవెన్ ద నంబర్ ఆఫ్ బ్రాండ్స్ ప్రొడక్షన్ కానీ, ఆర్ ఎల్స్ అందరికీ అవేర్‌నెస్ కానీ, ఎందుకంటే చాలా మంది సఫర్ అయ్యారు కదా! ఆల్‌మోస్ట్ అన్ని ఫ్యామిలీస్‌లో వి లాస్ట్ సో మెనీ పీపుల్. సో, అట్లాంటప్పుడు హెల్త్ లిటరసీ అనేది మనకు పెరిగిపోయింది. సో, ఓపెన్ ఇన్ఫర్మేషన్ అందరూ వీడియోస్ తీస్తున్నారు అండ్ ఆర్ ఓపెన్‌లీ అప్‌లోడింగ్ అనమాట. సో దట్ అందరికి అవేర్‌నెస్ వస్తుంది అని. బట్ టూ మచ్ ఆఫ్ అవేర్‌నెస్ అండ్ టూ లెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పొచ్చు. అందరికీ అన్నీ తెలుసు. బట్ ఏది కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చెయ్యరనమాట. సో, దాంట్లో మీరడిగిన క్వెషన్‌లో గూడా ఇప్పుడు ఏది మంచి బ్రాండ్స్ అనేవి కూడా యెస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాండ్ మాది బావుంటుంది. బయట లేబుల్స్ కూడా కంప్లీట్ ఆర్గానిక్ అని ఉంటుంది. బట్ వెనకాల మీరు కాంపోజిషన్ చూసినట్టయితే సింథటిక్ కాంపౌండ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ అన్నీ ఉంటుందనమాట. అందుకే ఖచ్చితంగా కాంపోజిషన్ అనేది మనం చూడాలి. పలానా బ్రాండ్ బెస్ట్ అని నేను చెప్పను కానీ, మనకు ఏదైతే బ్రాండ్ మనం యూజ్ చేస్తున్నామో 100% మన బాడీలో అది అబ్జార్ప్షన్ అవుతుందా? అండ్ బయో అవైలబిలిటీ అంటాం. అంటే మన బాడీ దాన్ని ఎంత బాగా అవైలబుల్ చేసుకుంటుంది. సో, ఇప్పుడు మనకు ఏదైతే ఈ మెడికల్ సింథటిక్ ఉంటాయో అవంత అవైలబుల్ ఉండదు. సో, అందుకే మనకు ఆర్గానిక్ సప్లిమెంటేషన్స్ కావాలి. బట్ దాంట్లో కూడా మనము బయో అవైలబిలిటీ ఎంతుంటుంది? అండ్ ఎక్స్‌ట్రాక్టెడ్ ఫ్రమ్ వేర్? ఆర్గానిక్ అని చెప్పినా కూడా వాళ్ళ ఫార్మింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి? ఆర్ ఎల్స్ ఆ సీడ్‌కి కూడా చాలా మంది మేము ప్లాంటింగ్ చేసేటప్పుడు ఎరువులు వాడట్లేదు, కెమికల్స్ వాడట్లేదు అంటారు. బట్ సీడ్‌కి కూడా వాళ్ళు కెమికల్స్ వేసే ప్లాంట్ చేసుంటారు. ఆబ్వియస్‌లీ సీడ్ నుంచి వస్తది గదా! సో, ఫ్రమ్ సీడ్ టు సప్లిమెంట్ కంప్లీట్ ఆర్గానిక్‌గా వాళ్ళు గ్రో చేశారా? హార్వెస్ట్ చేస్తున్నారా? ఆర్ కల్చరింగ్ ఫిష్ అట్లాంటివైతే కల్చరింగ్ చేస్తున్నారా? అనేవి మనం చూసుకోవాలి. అండ్ ప్యాకేజింగ్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్.
వాళ్ళు ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో ప్యాక్ చేస్తున్నారు, ఆ బాక్సెస్ ఏవైతే ఇస్తున్నారో ప్లాస్టిక్ లో ప్యాక్ చేస్తే కొన్ని మనకు వైటమిన్స్ లీచ్ అవుట్ అయిపోతుంది అనమాట. సో ఈ కాలంలో గ్లాస్ లో పెట్టలేము బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ప్యాకింగ్ అండ్ ఎక్స్పోర్టేషన్. సో సేఫ్ ప్లాస్టిక్స్ లో పెడుతున్నారా లేదా, ఎవ్రీథింగ్ కన్సిడరేషన్ లో పెట్టుకొని వి నీడ్ టు సెలెక్ట్ ద ఆర్గానిక్ సప్లిమెంటేషన్స్. అండ్ అవి కూడా డిఫరెంట్ గా ఉంటుంది, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి దే కెన్ చూజ్ ఇట్. అంటే ఈ అవైలబిలిటీస్ లో కూడా కాస్ట్ వేరియంట్స్ ఉంటాయి. లైక్ టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అఫోర్డబుల్ ఉంటాయి, అట్లానే చాలా చీప్ గా దొరికేవి ఉంటాయి. సమ్ అదర్ సోర్సెస్ నుంచి అయితే పీపుల్ టేక్ ఇట్ ఈవెన్ ఫ్రీగా తెచ్చేసుకుని కూడా యూజ్ చేసుకునేవి ఉంటాయి. కానీ మన బాడీ అబ్జార్ప్షన్ అనేది మీరు చెప్పినట్టు అది చాలా మంది ఫోకస్ చేయరు. వచ్చేస్తుంది, వేసుకుంటున్నాం అంటే యా దిస్ ఈస్ ఎ డెఫిషియన్సీ, ఇది తీసుకున్నాం సెట్ అయిపోయింది అనుకుంటున్నాం. బట్ అది ఎంతవరకు అబ్జర్వ్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. అలా ఆ కడుపు నిండా తింటే సరిపోతుంది కదా, బట్ ఏది చూస్ చేసుకోవాలి, ఎంత వాడాలి, అండ్ ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎక్స్పర్ట్స్ ఆర్ ఎల్స్ జస్ట్ మనమే గూగుల్ చేసేసుకుని ఓన్గా తీసుకుంటున్నామా, ఇట్లా చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. వీటి గురించి ఇంకొంచెం కన్ఫైన్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? షూర్ షూర్, అందరికీ ఉంటున్న డౌటే ఆల్మోస్ట్ కాస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఏది చూడంగానే ఎంత, ఆ మెంటాలిటీలోకి మైండ్ వెళ్ళిపోయింది. మేబీ అది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళ పేరెంటింగ్ ఆర్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు ఏదైతే వింటున్నారో దాన్ని బట్టి ఒక వస్తువు చూసిన వెంటనే దాని వాల్యూ చూడట్లేదు, ప్రైస్ చూస్తున్నారు. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూ అండ్ ప్రైస్. అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది పక్కన పెట్టేసి కాస్ట్ ఎంత. ఓకే, మీరు చెప్పినట్టుగా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మీడియం ఉంటుంది, అండ్ టూ చీప్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్రాండ్స్ లో కూడా రకరకాలు ఉంటుంది అనమాట. లైక్ చీప్, లైక్ ప్రీమియం బ్రాండ్స్ అంటాము. సో ఎనీథింగ్ మీరు ఎంత పెడితే అంత మంచి క్వాలిటీ అనేది ఉంటుంది. దిస్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఏదైనా ఇప్పుడు మనము డ్రెస్ వేసుకుంటాము, 200 రూపీస్ డ్రెస్ ఉంటుంది, 2000 రూపీస్ డ్రెస్ ఉంటుంది. ఆబ్వియస్లీ మనకు క్వాలిటీ మారిపోతుంది, క్లాత్ మారిపోతుంది, డిజైన్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజింగ్. సో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ కూడా మనం వాడుకోలేం. సో ఇక్కడ ఎన్ని రోజులు వాడుతున్నాము అండ్ దాని తర్వాత ఎంత అవసరం బాడీకి ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ ఎవరైనా వచ్చారు, B12 అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకు ఎవ్రీ ఇయర్ నేను రికమెండ్ చేస్తాను, ఇయర్లీ మీరు బ్లడ్ టెస్ట్ తీసుకోండి, ఒక 3-4 మంత్స్ B12 సప్లిమెంట్స్ తీసుకోండి. వాళ్ళకు కంప్లీట్ ఆర్గానిక్ సప్లిమెంట్స్, ప్లాంట్ బేస్డే కావాలి. వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఎక్స్ట్రాక్టర్ ఇస్తే సరిపోదు. సో అప్పుడు అట్లాంటప్పుడు లైక్ వీ కెన్ గో ఫర్ ప్రీమియం బ్రాండ్స్, ఎందుకంటే వాళ్ళకి అసలు ఇంకా ఎటువంటి సోర్స్ అనేది ఉండదు B12కి. అండ్ అదే నెక్స్ట్ ఇప్పుడు ప్రోటీన్ అనుకోండి, మనకు డే టు డే యాక్టివిటీస్ లో ప్రోటీన్ ఎవరు సరిగా తినట్లేదు. సో ప్రోటీన్ మనకు కావాలి, వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటి, మీరు వెయిట్ లాస్ కా, డయాబెటీస్ రివర్సల్ కా, ఆరల్స్ మీరు మజిల్ బిల్డ్ చేసుకొని సిక్స్ ప్యాక్ చేసుకోవాలనుకుంటున్నారా. సో పర్పస్ ఏంటి అది చూసుకొని దాంట్లో ప్లాంట్ బేస్డ్ అని, వే ప్రోటీన్స్ అని, ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. వీ కెన్ సెలెక్ట్. సో ఫస్ట్ అయితే బాడీ టు బాడీ ఇది కస్టమైజ్ అయిపోతుంది. అండ్ వాడే డేస్ ని బట్టి కూడా 3 మంత్సే వాడాలా, లైఫ్ లాంగ్ వాడాలా, ఓన్లీ 6 మంత్స్ వాడాలా, మీరు జస్ట్ మీ డెఫిషియన్సీస్ ని ఓవర్కమ్ చేసుకోవాలి అని అనుకుంటే యూ నీడ్ టు గో విత్ ప్రీమియం బ్రాండ్స్. ఎందుకంటే మనం వాడేది ఒక 4 మంత్స్ 6 మంత్స్. సో హెల్త్ ని రిస్క్ చేయలేం కదా. మిగతా దాంట్లో ఎక్కడైనా కాంప్రమైజ్ చేసుకొని ఆ 3 మంత్స్ 4 మంత్స్ హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మనకి బయట నుంచి రావట్లేదు అండ్ వీ హ్యావ్ నో సోర్సెస్. సో హెల్త్ కోసం మనం ఖర్చు పెడుతున్నప్పుడు యూ నీడ్ టు గో విత్ ప్రీమియం బ్రాండ్స్. కొన్ని లైఫ్ లాంగ్ వాడుకునేవి ఉంటాయి కొంతమందికి. సో అట్లాంటప్పుడు యూ కెన్ గో విత్ బెటర్ ఆప్షన్స్, దాంట్లో కూడా మీడియం బ్రాండ్స్. సో మనకి ఎన్ని రోజులు కావాలి అండ్ బాడీకి మనం ఫుడ్ లో అది పార్షియల్ గా ఇస్తున్నామా లేదా, అండ్ మన మెటబాలిజం ఎలా ఉంది, అన్ని చెక్ చేసుకొని వీ నీడ్ టు సెలెక్ట్ ద బ్రాండ్స్. మీరు అన్నట్టుగా ఎక్కువ చూస్తున్నది కూడా క్లయింట్స్ నుంచి వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. అలానే లాంగ్ రన్ లో వాళ్ళు ఇట్లా సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వచ్చు అంటారా? ఎందుకంటే చాలా మంది రీసెంట్ గా కూడా చూసాను, ఎన్నో ఇయర్స్ నుంచి నేను ఇదే వాడుతున్నాను అని దే ఆర్ ప్రమోటింగ్ సమ్ పర్టికులర్ సప్లిమెంట్స్. అంటే అన్ని ఇయర్స్ నుంచి తీసుకోవాల్సిన నీడ్ ఏంటి, లేదంటే అసలు తీసుకోవచ్చా అంత ఎక్కువ కాలం అనేది, ఏమంటారు మీరు? ఎస్ ఎస్, ద వరల్డ్ ఇస్ కంప్లీట్లీ ఇప్పుడు ఎట్లా ఉంది అనుకుంటే బాగా తినేస్తున్నాం, వీఆర్ ఓవర్ ఈటింగ్ అని అనుకుంటున్నారు, బట్ దే ఆర్ కంప్లీట్లీ అండర్ నరిష్డ్. నరిష్మెంట్ కంప్లీట్ గా రావట్లేదు. సో ఈ నరిష్మెంట్ వాల్యూస్ ఎంత ఉంది అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి.
లైక్ బ్లడ్ టెస్ట్ అనేవి ఉంటుంది. అనలైజ్ చేసుకోవాలి బాడీని. దాని తర్వాతనే వి నీడ్ టు గో ఫర్ ఎన్ని రోజులు వాడాలి. సో, ఇక్కడ వాడుతున్నప్పుడు కూడా లైక్ యూ ఆర్ ఆస్కింగ్ లైక్ ఏది తీసుకుంటున్నా కూడా లైఫ్ లాంగ్ వాడొచ్చా అంటే, మీ డైయటరీ రెస్ట్రిక్షన్స్‌ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారు. యెస్, వాళ్ళకి లైఫ్ లాంగ్ బి12 కావాలి అప్పుడప్పుడు. లేదు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. సో, వాళ్ళకి కొంచెం వరకు ఇప్పుడు ఫ్యాట్ ఒమేగా 3 అంటున్నాము. వాళ్ళకి డైలీ మార్నింగ్, ఈవినింగ్ ఫిష్ తినమనైతే మనం చెప్పలేం కదా! మేబీ వీక్లీ 3, 4 టైమ్స్ తీసుకుంటారు. బట్ ఆ ఫిష్‌లో కూడా కంప్లీట్‌గా వస్తుందా లేదా? సో, ఒకవేళ ఆ పర్సన్ హైపర్‌టెన్సివ్, లేదు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కార్డియాక్ అరెస్ట్ ఉంది ఆర్ ఒబేసిటీ ఉంది. సో, వాళ్ళు వాడుకోవచ్చు. హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ ఆ సోర్స్ ఆర్గానిక్‌గా ఉండాలి. మీరు ఆర్గానిక్‌వి వాడుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చు. ఇబ్బందేం లేదు. బట్ ఏదైనా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తక్కువుంది బి12 బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను. ఒక 3, 4 మంత్స్ నేను వాడుకున్న తర్వాత మళ్ళీ రీచెక్ ఇట్. మీకు బావుంది అని అనుకుంటే స్టాప్ చేసేసేయండి. కంప్లీట్ ఫుడ్‌లో నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఎప్పుడో 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో చెక్ చేసుకోవాలి. మళ్ళీ డెఫిషియన్సీకి వెళ్ళిపోయింది అంటే వి నీడ్ టు రీయూజ్ దట్. సో, ఏదైనా అంటే గుడ్డిగా వాడేస్తున్నారు. మా పక్కింటి వాళ్ళు చెప్పారు, మా ఎదురింటి వాళ్ళు చెప్పేసారనో, లైక్ వాళ్ళకిది బావుంది నేను వాడేస్తాననో, సో, అలా కాకుండా బ్లడ్ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్లీ యూఎస్, యూకే అలాంటి వాటిలో కంపల్సరీగా ఎవ్రీ 6 మంత్స్ బ్లడ్ టెస్ట్ తీసుకోమని ఈవెన్ కంపెనీస్ ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా చెప్తా ఉంటారు. బట్ ఇక్కడ నెగ్లిజెన్స్ అని చెప్పొచ్చు. అదే చెప్తున్నాను కదా! టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంప్లిమెంటేషన్ ఈస్ వెరీ లెస్. సో, బ్లడ్ టెస్ట్ అనేవి తీసుకొని మనకి ఏది అవసరం, ఎంత అవసరం, ఎన్ని రోజులు అవసరం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. ఎవరు చెప్తారు అంటే డెఫినెట్‌లీ న్యూట్రిషనిస్టే చెప్తారు. ఎందుకంటే మీరు ఒక డాక్టర్ ఛాంబర్‌కి వెళ్లారు అంటే యూ కెన్ సీ సో మెనీ పేషెంట్స్ వెయిటింగ్ ఔట్. గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా. వాళ్ళు నిజంగా మనల్ని అనలైజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆ బ్లడ్ టెస్ట్ అంతా ఇంటర్ప్రెట్ చేసి చెప్పగలరా అంటే ఏమో. నాకైతే నా ఓపీడీ ఛాంబర్‌లో అంత టైం ఉండదు. అదే న్యూట్రిషనిస్ట్ కనుకోండి ఆర్ ఎనీ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అనుకోండి. ఖచ్చితంగా వాళ్ళు మొత్తం న్యూట్రిషన్ బేస్డ్ మీకు ఫుడ్‌లో దొరుకుతుందా? మీ కస్టమైజేషన్ ఏంటి? ఓకే. మీకు ఫుడ్‌లో ఎంత దొరుకుతుందో చూసి రిమైనింగ్ ఇన్ సప్లిమెంట్ ఇన్ని మంత్స్‌కి. ఓకే. ఫుడ్‌లో దొరకట్లేదు. సో, మీరు ఏవేవి ఇయర్లీ వన్స్ వాడుకోవాలి. 6 మంత్స్‌కి ఒకసారి వాడుకోవాలి. ప్రాపర్‌గా ఒక న్యూట్రిషనిస్ట్ మీరు హాస్పిటల్స్‌లో కూడా చూసినట్టయితే ఏదైనా పెద్ద సర్జరీ అయిన తర్వాత డాక్టర్ సర్జరీ చేసినా కూడా ఒక డైటీషియన్ కానీ, ఒక న్యూట్రిషనిస్ట్ వచ్చి వాళ్ళకి ఫుడ్ చెప్తా ఉంటారు. సో, దిస్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. కంప్లీట్‌నెస్, హోలిస్టిక్ నేచర్ కావాలి అనుకుంటే హెల్త్ ఎక్స్‌పర్ట్స్, న్యూట్రిషనిస్ట్ లేకపోతే డైటీషియన్ కూడా కాదు. వాళ్ళకి న్యూట్రిషనల్ వాల్యూ మీద ఐడియా ఉండదు. సో, మెడికల్ న్యూట్రిషనిస్ట్ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి యూ కెన్ గెట్ ప్రాపర్ అడ్వైస్ అన్నమాట. యాహ్! లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యామ్, వన్ మోర్ స్మాల్ డౌట్ ఏంటంటే, రీసెంట్‌గా మనకి చాలా మందికి చిన్న చిన్న విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? లేదంటే నాకో పర్టిక్యులర్ ఇష్యూ ఉంది. సో, దీనికి నేనేం తీసుకోవాలి? ఫుడ్ గాని, సప్లిమెంట్స్ గాని ఇలా గూగుల్ చేసేస్తున్నాం. ఆప్టింగ్ ఫర్ సప్లిమెంట్. అట్లా చేసుకునేటప్పుడు మనం ఒక సింప్టమ్ బేస్డ్ సప్లిమెంట్ వరకు తీసుకోవచ్చంటారా? యెస్. సో, అదే మనము ఏదైనా కూడా మనకు ఇది ఉంది కదా! ఆర్ ఎల్స్ గూగుల్‌లో నేను చెప్తుంది కూడా ఏంటంటే ముందు డాక్టర్ ఏదైనా ప్రిస్క్రిప్షన్ రాస్తే వితౌట్ ఎనీ సెకండ్ క్వెషన్ తీసేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడేంటి ఈ టాబ్లెట్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటదా? దీనికి రీప్లేస్‌మెంట్ ఉంటదా? ఆర్ ఎల్స్ ఇది వాడొచ్చా? అని చాలా డౌట్స్ వస్తున్నాయి. బికాస్ ఆఫ్ ఓవర్ ఇన్ఫర్మేషన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎవరో ఒకరు వాడారు కదా! అని మనం వాడేస్తున్నాము. ఆర్ ఎల్స్ గూగుల్ చెప్పింది కదా! అని వాడేస్తున్నాము. అలా కాకుండా చెక్ యువర్ బాడీ, అనలైజ్ యువర్ బాడీ. సో, బ్లడ్ టెస్ట్ అనేవి తీసుకోవాలి. అండ్ ఏవి డెఫిషియన్సీస్ ఉందో అవి రీఫిల్ చేసుకోవాలి. అది రీఫిల్ చేసుకున్నాక డయట్‌లో మనకి ఎట్లా వస్తది? సో, ఈ సప్లిమెంట్స్ ఈస్ ఆల్ ఫర్ ద లేజీ పీపుల్ అండ్ ఫర్ డెఫిషియంట్ పీపుల్. మీరు ఫుడ్‌లో హ్యాపీగా మీరు రిప్లేస్ చేసుకుంటారు ఆఫ్టర్ డెఫిషియన్సీస్ అన్నప్పుడు దట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ ఆప్షన్. మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చెక్ చేసుకోండి. రీ రీచెక్ యువర్ బాడీ అండ్ సింప్టమ్ ఓరియెంటెడ్‌గా వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ ఉంది అనుకోండి. చాలా మంది ఇప్పుడు కామన్‌గా అందరూ బయోటిన్ గమ్మీస్ తీసేసుకుంటున్నారు. అరే! హెయిర్ ఫాల్‌కి చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటదనమాట రీజన్. మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ అయినా మీకు హెయిర్ ఫాల్ అవుతది. మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా హెయిర్ ఫాల్ అయిపోతది. ఓన్లీ బయోటిన్ గమ్మీస్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా మనకి హెయిర్ ఫాల్ అవ్వదు కదా! సో, రూట్ కాజ్ అనేది తెలియాలి. అది తెలియాలి అంటే యూ నీడ్ టు గో ఫర్ బ్లడ్ టెస్ట్.
సో ఒక దాని మీద సిమ్టమ్ ఓరియంటెడ్‌గా వెళ్ళకుండా కంప్లీట్ బాడీ ప్రొఫైల్స్ అనేవి చేయించుకోవచ్చు. సో దాంట్లో మనకేం ప్రాబ్లమ్ ఉంది? ఏం డెఫిషియన్సీస్ ఉంది? సో దానివల్ల మనకేం జరుగుతుంది? ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలి? అదంతా ప్రాపర్‌గా అనలైజ్ చేసుకొని, ఒక ఎక్స్‌పర్ట్ గైడెన్స్ తీసుకొని, ఎన్ని మంత్స్ వాడాలి? ఏ బ్రాండ్స్ వాడాలి? అండ్ ఫుడ్‌లో ఎటువంటి మెయింటెనెన్స్ చేసుకోవాలి? ఇదంతా ప్రాపర్‌గా చేసుకుంటే, ఒకటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉన్నా కూడా రివర్స్ అయిపోతుంది. రెండోది మీకు ఫ్యూచర్‌లో వచ్చే రిస్క్ కూడా మీరు స్టాప్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ మీ ఫ్యామిలీకి కూడా యూ కెన్ గైడ్ ఇది బెస్ట్, ఇది బెస్ట్ ఆర్ ఎల్స్ బ్లడ్ టెస్ట్ ఏం తీసుకోవాలి. బికాస్ అవేర్‌నెస్ ఈస్ ఎవ్రీవేర్. బట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు యూ నీడ్ సమ్ ఎక్స్‌పర్ట్ గైడెన్స్ అండ్ యూ కెన్ గో యాస్ పర్ యువర్ బాడీస్ రిపోర్ట్. యాహ్! Lot of information, madam. Quality, quantity, and time duration, particularly with professional guidance. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీకి మనం ఇచ్చుకుంటున్నాం కాబట్టి డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి నెగ్లెక్ట్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, మేడం. యాహ్! థాంక్ యూ సో మచ్ కావ్య. ఎందుకంటే ఇది నీడెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అవేర్‌నెస్ అందరికి అందరికీ కావాలి. సో హోప్ దిస్ విల్ యాడ్ వాల్యూ. యాహ్!